ఏపీ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. క్రమంగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 2 రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఉదయం 10 గంటల నుండే సెగలు భానుడు కక్కుతున్నాడు. చాలా మండలాల్లో తీవ్ర వడగాలులుండే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు హెచ్చరిస్తున్నారు. మండిపోతున్న ఎండలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు వైజాగ్ నుంచి మా కరెస్పాండెంట్ అనిల్ అందుబాటులో ఉన్నారు. అనిల్, చెప్పండి. గ్రేసీ, ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో దాదాపుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడంతో బయటకు రావాలంటేనే జనం బెంబేలెత్తిపోయేటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బాణుడు సెగలు కక్కుతున్నాడు. ఉక్కపోత వాతావరణంతో ఇబ్బందికర వాతావరణం ఏ ప్రాంతంలో చూసినా కనిపిస్తోంది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉక్కపోతతో కూడినటువంటి వాతావరణం కూడా అత్యధికంగా ఉంటున్నటువంటి నేపథ్యంలోనే జనం బయటకు రావాలంటేనే భయపడేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదే సందర్భంలో వాతావరణ శాఖ అధికారులు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 11 గంటలు దాటిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే ఒకవైపు ఎండలు పెద్ద ఎత్తున మండిపోతున్నటువంటి తరుణంలోనే ఏజెన్సీ వంటి ప్రాంతాల్లో సాయంత్రం పూట్ల తేలికపాటి జల్లులు అక్కడక్కడ పడుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. మరోవైపు ఇటు రాయలసీమలో ఉన్నటువంటి అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నంద్యాల వంటి ప్రాంతాల్లో గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు 42-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మరోవైపు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఎండలు మండిపోతున్నాయి. గుంటూరు వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. ఉక్కపోత వాతావరణం, అలాగే ఇబ్బందికర వాతావరణం ఉన్న నేపథ్యంలో వృద్ధులు కానీ లేకపోతే గర్భిణీలు, చిన్నపిల్లల పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. రేపటి నుంచి కూడా కొన్ని మండలాల్లో దాదాపు తీవ్ర వడగాల్పులు ఉండబోతున్నాయి. మరికొన్ని మండలాల్లో వడగాలులు ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దనేటువంటి హెచ్చరికలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గడిచిన వారం 10 రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. వచ్చేటువంటి 2 రోజుల తర్వాత భానుడి ప్రతాపం మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. సాధారణంగా తీవ్ర వేసవి అంతా కూడా మే నెలలో ఉంటుంది. కానీ ఏప్రిల్ నెల 2వ వారం నుంచే సెగలు కక్కుతున్నటువంటి భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పక తప్పదు. మే నెల అంటే ఏప్రిల్ నెలలోనే ఈ రకమైనటువంటి ఉక్కపోత వాతావరణం, ఇబ్బందికర వాతావరణం ఉంటే మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత తారాస్థాయికి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉందనే అంచనాలు ఉన్న నేపథ్యంలో వర్షాలు కూడా తక్కువగా పడేటువంటి అవకాశం ఉంటుంది. వర్షాలు ప్రారంభం కూడా కాస్త ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కూడా ప్రజలంతా ఎండ తీవ్రతకు బలి కావాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా కనిపిస్తూ ఉందనే అంచనాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దనే సూచనలు, హెచ్చరికల నడుమ భానుడి బగబగలు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నాయి. గ్రేసీ, థ్యాంక్ యూ అనిల్.